ఇంకా 5వ నెలలో అక్కడి నుంచి మొదలవుతుందట వెంకటేశ్వర మహాత్మ్యం. ఏమిటి? ఆకలి దప్పిక, నానా గందరగోళం. 5వ నెలలో ఏర్పడింది ఇది. ఈ 5వ నెలలో పుట్టిన ఆకలి దప్పికతో కడుపులో గిలగిలగిల్లాడిపోతాడు వీడు. ఇక అక్కడి నుంచి కొద్దిగా కదులుతాడట ఆకలికి. లోపల ఏడుస్తాడు. ఏడ్చినా ఈ తల్లికి తెలియదు. తెలియక ఆవిడిష్టం ఆవిడిది. ఆవిడ కారం ఎక్కువైతే కారం బాగా తింటుంది. ఈ లోపల వాడు గిలగిలగిల్లాడతాడు. తీపి తింటుంది, చేదు తింటుంది. మరి కొంతమంది ఆ రోడ్డు పక్కకి వెళ్ళి ఆ దిక్కుమాలిన పకోడి, ఆ ఉల్లిపాయ టపా 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 కొట్టించుకు తింటూ ఉంటారు. ఇవన్నీ ఆ పిల్లవాడికి పడతాయి. అందుకని ఈ గర్భవతి అయిన తల్లి 5వ నెల నుంచి 9వ నెల వరకు సాత్వికమైన ఆహారం తీసుకోవాలి, పవిత్రమైన అన్నం తినాలి. తినకపోతే ఏమిటండి మా ఇష్టం వచ్చిన అన్నం తింటాం అంటే మనకి వచ్చిన నష్టం లేదు. ఈ పిల్లవాడికి ఉల్లి తింటే ఆ ఉల్లి వాసన బట్టి భూమి మీద పడగానే దిక్కుమాలిన ఉల్లి లక్షణాలు వస్తాయి. బల్లి తింటే బల్లి వాసన వస్తుంది. వాసన అంటే నేనది ఊరికే శరీరం వాసనని కాదు, ఆ వికారాలు పుడతాయి. కారం, ఉప్పు ఇటువంటివి పులుపు తినే పిల్లలు ఉన్నారే వీళ్ళు తమో గుణ ప్రధానులు, రజోగుణ ప్రధానులు అవుతారు. తీపి ఎక్కువ తినే తల్లి పిల్లలు సాత్వికులు అవుతారు. కడుపుతో ఉన్న తల్లి తీసుకోవలసిన ఆహారాల్లో సాధ్యమైనంత వరకు ఉప్పు కారం కొంచెం తగ్గించాలి. అసలు తినకుండా ఉండటం ప్రమాదం, తగ్గించాలి అంతే. ఆకుకూరలు, కాయగూరలు తీసుకుంటే పిల్లలకి తెలివితేటలు పెరుగుతాయి. ఆవు పెరుగు, నెయ్యి సేకరించే తల్లి ఉన్నదే ఆ తల్లి తన పిల్లలకి మంచి జ్ఞానాన్ని ఇస్తుందిట. తేనె తాగే తల్లి ఉన్నదే ఆ తల్లి వల్ల పిల్లలకి కాంతి బాగుంటుంది. ఏ తల్లి పాలు ఎక్కువ సేకరిస్తుందో, పాలంటే గేదె పాలు కాకుండా ఆవు పాలు ఎక్కువ సేకరిస్తే గర్భవతికి ఆరోగ్యరీత్యా పిల్లవాడికి మంచిది. అటువంటి పిల్లలు చిన్నప్పటి నుంచి తెలివితేటలు. వాళ్ళు వండర్ వరల్డ్లో చూపిస్తాడే సూపర్ కిడ్స్ అని, ఆ కిడ్స్ అంతా వీళ్ళే ఆవు పాలు తాగిన తల్లి పిల్లలు అన్నమాట. వాళ్ళ వల్ల పిల్లలకి చురుకుతనం పెరుగుతుంది. ఆధ్యాత్మికంగా కూడా పిల్లవాళ్ళు గొప్పవాళ్ళు కావాలి అనుకున్న తల్లి కించిత్తు తేనె, నిమ్మరసము కలిపి భగవంతునికి నివేదన చేసి సేకరిస్తే ఆ పిల్లలకి దైవ సంబంధమైనవి వస్తాయి. అందువల్ల 5వ నెల నుంచి ఆకలి దప్పులు పిల్లలకి కలుగుతాయని తెలిసిన తల్లి చాలా జాగ్రత్తగా ఆహార స్వీకారం చెయ్యాలి.